అండి. ఈరోజు మేము విశాఖ ఉత్సవాలు సెకండ్ డే అనుకుంటా. అక్కడికైతే బయలుదేరుతున్నాం. కాకపోతే మేము ఆల్రెడీ చూసేసాం. మా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు మొత్తం హోల్ ఫ్యామిలీ అంతా వచ్చారు. వాళ్ళైతే సింహాచలం వెళ్లారు మా చిన్నోడిని పట్టుకొని. నేనైతే వెళ్ళలేదు 3 డేస్ కాబట్టి. ఇంకా మా పెద్దోడు చూసారా మా చిన్నోడికి కొన్న డోలైతే ఊహించేస్తానంటున్నాడు. మా వోడైతే ఎక్కడ మేము తీసుకెళ్ళిపోతామా అనుకోని మా చెల్లినైతే అస్సలు వదలట్లేదు. సంకెక్కే ఉంటున్నాడు. ఇంకా మేమందరం కలిసి బీచ్ రోడ్ లో ఉన్న రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఫుడ్ అయితే పర్వాలేదు బానే ఉంది. ఇంకా మేము ఎప్పటి నుంచో ఈ రెస్టారెంట్ కి వెళ్దాం అనుకుని వెళ్ళి తినేసి ఇంకా బీచ్ రోడ్ లో సెకండ్ డే కదా అప్పటికి కూడా ఇంకా కొంచెం కొంచెం పెడుతున్నారు. నైట్ అయితే ఫుల్ గా పెట్టేశారు. అది కూడా వస్తుంది చూసేయండి. ఇదైతే బీచ్ రోడ్ లో మార్నింగ్ ఇలా ఉంటది. పర్లేదు వైజాగ్ లో ఎవరైనా ఉంటే మార్నింగ్ మార్నింగ్ బీచ్ రోడ్ కి వెళ్ళండి. మనసు ప్రశాంతంగా ఉంటది. నాకైతే అలానే అనిపిస్తుంది. మరి మీకు కూడా అలానే అనిపిస్తుందా? స్టాల్స్ అయితే మాత్రం పిచ్చ క్రాక్ ఉన్నాయండి. చాలా చాలా ఎక్కువ స్టాల్స్ అయితే పెట్టారు. మినిమం ఒక 100 అబోవ్ పెడతారు. ఇంకా ఈ ఎల్ఈడి మీద ఆ రోజు ఏ ఏ ప్రోగ్రామ్స్ అవుతాయి, ఎక్కడెక్కడ అవుతాయి అనేవి కూడా మనకి వేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఏ ఏ ప్లేస్ కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మేము బీచ్ రోడ్ నుంచి షాపింగ్ అయితే వెళ్తున్నాం. జగదంబలో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఉంది కదా అక్కడికైతే వెళ్తున్నాం. మేము ఫస్ట్ డే కొత్తగా పెట్టిన సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ కి వెళ్ళాము కాబట్టి అక్కడ కొన్ని తీసుకున్నాం. దాని తర్వాత పాత షాపింగ్ మాల్ కి వెళ్ళేసి ఇక్కడ కొన్ని తీసుకుని ఇంకా నైట్ కూడా వచ్చేసాం అనమాట విశాఖ ఉత్సవాలకి. మేము చూసాము. ఇంకా మా చెల్లి వాళ్ళు మా హనీ పాప వాళ్ళు ఎవరు చూడలేదు కదా. కేవలం మా హనీ పాప కోసం మాత్రమే ఈ విశాఖ ఉత్సవాలకి సెకండ్ డే వచ్చాము. ఎందుకంటే ఆ విశాఖ ఉత్సవాల్లో దానికి బుక్ నచ్చింది. ఇంకా ఇక్కడ వీటి ఏంటిది ఫుట్బాల్ కాదు వాలీబాల్ ఏమేమో మనకి తెలియట్లేదు. వాలీబాల్ కూడా పెట్టారు. మనకి స్పోర్ట్స్ కూడా మనకి కండక్ట్ చేశారు. చాలా చాలా బాగుంది. ఇంకా అందరూ చూస్తున్నారంట ఏ రోజు ఎవరు వస్తారు ఏంటి అనేది. ఇంతేనండి ఈ వీడియో.